హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనం మటన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మటన్ని మంచిగా కడుక్కున్న తర్వాత దానికి అన్ని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఒక పావు ఆయిల్ అన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న మటన్ను కుక్కర్లోకి తీసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. మటన్ను ఇలా కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది. అవన్నీ పట్టి మంచి ఉప్పు, కారం అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుంది. మనం కుక్కర్లో ఉడకబెట్టిన దానికి టేస్ట్ వేరే వస్తుంది. మామూలుగా కర్రీ చేసుకున్న టేస్ట్ వేరే వస్తుంది. ఉడకబెట్టుకోవడం వల్ల మనం కుక్కర్‌లో ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా వస్తది మంచిగా ముక్క. తినడం ఈజీగా ఉంటది. కర్రీ చేసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటది. మీ ఇష్టం. దాన్ని బట్టి మీరు చేసుకోండి కర్రీ. ఇప్పుడు మనం మటన్ కుర్మాకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. వాటిని ఫస్ట్ వేయించుకోవాలి. ఒక 4 కాజు వేసుకొని, ఒక 4, 5 కాజులు వేసుకొని, రెడ్ మిర్చి ఉంటది కదా! ఆ గుండు మిర్చి అయితే ఇవి చాలా కారంగా ఉంటాయి. కొద్దిగా మనకు స్పైసీ కావాలనుకుంటే ఇవి వేసుకోండి. దాంట్లోనే మిరియాలు, లవంగాలు, బ్లాక్ ఇలాయచీ, దాల్చిని, ఒక జాపత్రి ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న మసాలాలో పెరుగు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు బదులు టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటాలు వేసినా టేస్ట్ ఉంటుంది. మనం మటన్ కుర్మా చేస్తున్నాం కాబట్టి టమాటాలైనా వేసుకోవచ్చు, పెరుగు అయినా వేసుకోవచ్చు. ఏది వేసినా టేస్టే ఉంటుంది. చివర్లో మనం ధనియాల పొడి వేస్తాం కదా! అది కూడా ఫ్రెష్‌గా చేసి పెట్టుకుంటే టేస్ట్ వస్తది. ధనియాలలో కొద్దిగా ఒక 4, 5 వెల్లుల్లిపాయ పొట్టుతో ఉన్నయే వేయాలి. పొట్టు తీసి వేయొద్దు. వేసుకుంటే చాలా టేస్ట్ వస్తది. దాన్ని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కుర్మాకి మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దాంట్లో సాజీరా వేయాలి. 2 బిర్యానీ ఆకులు వేసి, ఒక 2, 3 మిరియాలు, లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనం మసాలా వేసుకున్నాం కదా! తయారు చేసి పెట్టుకున్నాం కదా! దీంట్లో లైట్‌గా అవి వేస్తే సరిపోతది. ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఉల్లిగడ్డలను వేసుకొని మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో పుదీనా వేయాలి. పుదీనా వేస్తే మటన్‌లో మంచి టేస్ట్ వస్తది. కొద్దిగా మెంతి కూర వేసినా కూడా టేస్ట్ వస్తది. నేను వేయలేదు, కానీ వేసుకున్న టేస్ట్ ఉంటది. పుదీనా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్పూన్ వేశాను నేను. అందులో నేను కలిపి పెట్టాను కదా! అందులో ఆల్రెడీ వేసి పెట్టాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పెట్టాను. కాబట్టి దీంట్లో ఒక స్పూన్ మనం పోపులో వేస్తే మంచి టేస్ట్ వస్తది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా నేను కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేస్తాను. 1 స్పూన్ ఇందులో వేసుకున్నాము. అందులో కలిపి పెట్టినా కదా! దాంట్లో కూడా నేను పసుపు వేశాను. కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటే మనకు మంచి కలర్ వస్తది. ఇప్పుడు మనము ఉడికించిన మటన్ ఉంది కదా! అది దీంట్లో వేసుకోవాలి. ఈ మూలగ బుక్కలు మటన్‌లో మనం విజిల్స్ వచ్చేలాగా కుక్కర్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈజీగా వచ్చేస్తది అందులోది. కూర చేసుకుంటే అందులోకెళ్ళి ఈజీగా రాదు. ఈ మటన్ మనకు మూలుగ బొక్కలొస్తాయి కదా! అది తింటే చాలా బోన్ స్ట్రెంత్ మంచిగా ఉంటది. మనకు మటన్ కుక్కర్‌లో ఉడికింది కాబట్టి దీంట్లో ఎక్కువ ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకు మనం మామూలుగా ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతది. ఆ 5 మినిట్స్ మధ్యలోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా! అది దీంట్లో వేసుకోవాలి. 5 మినిట్స్ అంటే ఆ గ్రేవీ లాగా అయ్యే వరకి మనం చూసుకోవాలి. మసాలా వేసుకుంటాం కదా! మసాలా వేసుకొని ఒక 2, 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్‌కి చివర్లో మనం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత గార్నిష్ కొరకు మంచిగా కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ కుర్మా రెడీ అయిపోయింది.
చేసుకుంటే మటన్ కుర్మా చాలా టేస్ట్ ఉంటది. ముక్క ఎంత మంచిగా ఉడికిపోయి, మనం విజిల్స్ వచ్చేలా కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నాం కదా! ఆ ఉడికిన దాన్ని మనం కర్రీ చేసుకుంటే ముక్క చాలా మంచి టేస్ట్ ఒస్తది. అన్నీ పట్టేసి దానికి మంచి టేస్ట్ ఒస్తది. మీరు కూడా ఇలా చేసుకొని టేస్టీ టేస్టీ మటన్ కుర్మా తిని చూడండి. మీకు ఈరోజు ఈ మటన్ కుర్మా నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు ఇష్టమైన కర్రీలు ఇంకా వేరే ఏమైనా డిషెస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము అవి మీకు నచ్చే విధంగా చేసి చూపిస్తాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.